చెప్పు. నాకు డౌట్. చెప్పు. ఎందుకు పెట్రోల్ బంక్ పోతే నన్ను దూరంగా ఆఫీస్ని ఒక్కనే పోయి పెట్రోల్ పంపించుకొని వస్తావు? ఎందుకంటే మీ ఆడల మాటతోటి బయటే కొంపలు ముస్తారు. అలాంటిది పెట్రోల్ బంక్ పోతే ఉంటుందా? బ్లాస్టే. ఏంటి అవి? ఇవే బట్టలు. నీకు డబ్బులు ఒక్కత్తనయ్యా? వారం వారం షాపింగ్ పోతుంటావు. ఇవి నా కోసం ఏం తీసుకోలేదు నేను. ఇవన్నీ అసలు నా కోసం ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టుకోలేదు. ఇవన్నీ మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి. ఇవి సామాన్లు కడిగే ఆయమ్మకి, ఇవి బట్టలు ఉతికే ఆయమ్మకి, ఇవి వంట చేసే ఆయమ్మకి. నా కోసం అసలు ఒక్కటి కూడా తీసుకోలేదు నేను. ఎవరున్నారా పని చేసేవాళ్ళు మన ఇంట్లో? మన ఇంట్లో సామాన్లు ఎవరు కడుగుతారు? నువ్వే. మన ఇంట్లో బట్టలు ఎవరు తింటారు? నువ్వే. మన ఇంట్లో వంట ఎవరు చేస్తారు? అది నువ్వే. మన ఇవన్నీ నా కోసమే తీసుకోలేదు. బట్ట బిల్లు డిమార్ట్ది ఎంతైంది బిల్లు? 2000. మన ఇద్దరం పోతే ఎంత అవుతుంది? చూసావా, మన ఇద్దరం పోతే 10,000 అవుతుంది. అదే సింగిల్గా పోతే 2,000 మాత్రం అవుతుంది. 8,000 సేవ్ చేసిన సింగిల్గా పోతే. 8,000. ఏంటి సింగిల్గా పోతాను? సింగిల్గా పోతే సింగిల్గానే ఉండాల. చెల్లి పెళ్ళాము పిల్లలు ఎందుకు నీకు? సింగిల్గానే ఉండు. జన్మ ఎత్తి తీరా అనుభవించి తీరా బతుకు సమరములు నలిగిపోతుందా. చూడు, ఇదే లాస్ట్ టైం నీకు చెప్పేది. ఎక్కువ చేస్తున్నావు చాలా. నువ్వు చూస్తా ఉంటే ఇంటికి యజమాని నేను, సంపాదిస్తుంది నేను. నేను చెప్పినట్లు నడుచుకోవాలి నువ్వు, నేను చెప్పినట్లు చేయాలి నువ్వు. అంతేగాని ఎక్కువ తక్కువ చేసినా అనుకో మీ ఇంటికి పంపించేస్తా. ఇదే లాస్ట్ వార్నింగ్, గుర్తుపెట్టుకో. చూస్తా అన్నా ప్రతిసారి డామినేషన్ ఇదే. అదొద్దు ఇదొద్దు ఇదొద్దు అదొద్దు అంటనే ఉంటావు. చెప్తా ఉంటే ఏదన్నా మంచిగా చెప్తే విందామని లేదే. మళ్ళీ ఇంటికి వచ్చిన ఇంటికి చాలే. ఫస్ట్ సామాన్లు కడుగు. అట్లేం లే, ఫస్ట్ నేను బట్టలు ఉతికినాకే సామాన్లు కడుగుతా. చెప్పినా నేనే ఫస్ట్ అన్నీ చేస్తానని. బట్టలు ఉతకాల, సామాన్లు కడగాల, ఇల్లు తుడచాలా, కసం ఉతకాలా. నేను చెప్పినట్లు నడచాలి. బుజ్జి చెప్పు. ఇమాజిన్ చేసుకో, నేను వేరే అమ్మాయి అయితే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? ఫస్ట్ సిగ్గులేదా నీకు? ఏమైందిరా అట్లా కొడుతీవి? సిగ్గులేదా నీకు? నాకు పెళ్ళి అయింది. వేరే అమ్మాయి వచ్చి నా దగ్గర పోతే ఒక్కుంటానా? నాకు ఇంట్రెస్ట్ లేదు అట్లా. నా వైఫే నాకు అంతా అన్ని. నేను నీ వైఫ్. నువ్వే కదా, వేరే అమ్మాయి అయితే ఎలా ఫీల్ అవుతావు? ఇలానే ఫీల్ అవుతా. ఏ కుక్కో కిరా, నీకోసం నేను చార్మినార్ కట్టిల్లా లేదా తాజ్మహల్ కట్టిల్లా? ఫస్ట్ నాన్ బాబు గారికి డైపర్ తీసుకురా 500 పెట్టి. చార్మినార్ తాజ్మహల్ మళ్ళా కట్టిద్దు. నువ్వన్నీ డైపర్ తీసుకురమ్మని చెప్పవా? ఇప్పుడు చూడు, ఆటికి పోదాం ఈటికి పోదాం అనేది కాదు, అర్థం చేసుకోవాలా. నా చూపులో 10 రూపాయలు లేదు ఇప్పుడు. ఇప్పుడు చూసి సినిమా పోదాం, షాపింగ్ పోదాం, మాటి పోదాం, మీటి పోదాం అనేది ఉంటుంది నీకు. ఎప్పుడైనా కొంచెం నా గురించి ఆలోచించినావా? ఏమ్రా ఇంకా రెడీ కాలేదా? అది ఆ డ్రెస్ వేసుకోవాలని. ఆ షర్ట్ వేసుకోవాలా, ఈ షర్ట్ వేసుకోవాలా, అది కూడా నన్ను అడుగుతావు కదా. నువ్వు ఏదో ఒకటి వేసుకొని బిరిగి రెడీగా క్యాబ్ కూడా బుక్ చేసినాను. టైం అవుతుంది. ఓ బిరినా అన్ని నన్ను అడుగుతావు. 2 నిమిషాలు 5 నిమిషాలు బిల్లు వచ్చేస్తా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.